హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము ఈ వీడియోలో కంప్లీట్గా 7వ తరగతిలో ఉన్న పాఠము, ప్రక్రియ, ఇతివృత్తము, కవి యొక్క రచనలు చిన్న ట్రిక్ ద్వారా మనం ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ వీడియో కంప్లీట్గా చూసాక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. పాఠం వచ్చేసి అక్షరము, ప్రక్రియ వచన కవిత, ఇతివృత్తం చదువు విశిష్టత, కవి రచయిత రావినూతల ప్రేమ్ కిషోర్. దీన్ని మరొకసారి ఆ అక్షర రావి ఆకుల మీద ఉన్న వచన కవితలని చదువుతుంది. అక్షర ఏం చేస్తుంది? రావి ఆకుల మీద ఉన్న వచన కవితలని చదువుతుంది. ఇక్కడ అక్షర అంటే పాఠం అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి రావి ఆకులు అంటే రావినూతల ప్రేమ్ కిషోర్ కవి. వచన కవితలని అంటే ప్రక్రియ, చదువుతుంది అనేది ఇతివృత్తం, చదువు విశిష్టతను తెలియజేస్తున్నది అన్నది ఇతివృత్తం. వీరి యొక్క జిల్లా ఏంటి? ప్రకాశం. గ్రామం కొండపి. గ్రామం ఏంటి? కొండపి. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే, ప్రకాష్ కోపంతో ఏం చేస్తున్నాడు? కొండలని పిండి చేస్తున్నాడు. ప్రకాష్ కోపంతో కొండలని పిండి చేశాడు. ఏం చేశాడు? ప్రకాష్ కోపంతో కొండలని పిండి చేశాడు. ఇక్కడ వచ్చేసి ప్రకాష్ అంటే జిల్లా వచ్చేసి ప్రకాశము. కోపంతో ఏం చేసిండు? కొండలని పిండి చేశాడు. కొండలని అంటే కొండపి. నెక్స్ట్ వచ్చేసి తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఎవరు? అంకయ్య, తల్లి మరియమ్మ. తండ్రి అంకయ్య, తల్లి మరియమ్మ. తల్లిదండ్రులు అనగానే అమ్మ అని గుర్తుంచుకోండి. అమ్మ అంటే ఆ అంటే అంకయ్య, మా అంటే మరియమ్మ. రచనలు వచ్చేసి శ్రీమద్ గీత, నిషి, అజమాయిషి, టామీ, నిశ్శబ్ద గాయం, రెక్కల పుడమి, కళ్ళం దిబ్బ, ఇంకు చుక్క. వీటినన్నిటిని ఎలా గుర్తుంచుకోవాలంటే, శనివారం రోజు అజయ్ టామీతో నిశ్శబ్దంగా పుడమిపై ఉన్న దిబ్బపై నిలబడి చుక్కను చూస్తున్నాడు. శనివారం రోజు అజయ్ టామీతో నిశ్శబ్దంగా పుడమి అంటే భూమి పై ఉన్న దిబ్బపై నిలబడి చుక్కను చూస్తున్నాడు. చా అంటే శ్రీమద్ గీత, నీ అంటే నిషి, అజయ్ అంటే అజమాయిషు, టామీ అంటే టామీ, నిశ్శబ్దంగా అంటే నిశ్శబ్ద గాయము, పుడమి అంటే రెక్కల పుడమి, దిబ్బ అంటే కళ్ళం దిబ్బ, చుక్క అంటే ఇంకు చుక్క. మరొకసారి చూద్దాము. ఇక్కడ శనివారం రోజు అజయ్ టామీతో నిశ్శబ్దంగా పుడమిపై ఉన్న దిబ్బ పై నిలబడి చుక్కను చూస్తున్నాడు. చూస్తున్నాడు. ఇక్కడ షా అంటే శ్రీమద్ గీత, నీ అంటే నిషి, అజయ్ అంటే అజమాయిషు, టామీ అంటే టామీ, నిశ్శబ్దంగా అంటే నిశ్శబ్ద గాయము, పుడమి అంటే రెక్కల పుడమి, దిబ్బ అంటే కళ్ళం దిబ్బ, చుక్క అంటే ఇంకు చుక్క. నెక్స్ట్ వచ్చేసి మాయా కంబలి. పాఠం వచ్చేసి మాయా కంబలి. ప్రక్రియ జానపద కథ, ఇతివృత్తం మానవ స్వభావం, కవి కలవు కొలను సదానందం. మరొకసారి మాయా కంబలి, ప్రక్రియ జానపద కథ, ఇతివృత్తం మానవ స్వభావం, కవి కలవ కొలను సదానందం. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే, మానవుడు జానకి కోసం మాయా కలవ పూలని తెచ్చాడు. మానవుడు జానకి కోసం మాయా కలవ పూలని తెచ్చాడు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మానవుడు అంటే మానవ స్వభావం, జానకి అంటే జానపద కథ, మాయా అంటే మాయా కంబలి, కలవ పూలు అంటే కలవ కొలను సదానందం. నెక్స్ట్ వచ్చేసి ఈయన ఊరు చిత్తూరు జిల్లాలోని పాకాలలో జన్మించారు. చిత్తూరు జిల్లా పాకాలో జన్మించారు. ఎలా గుర్తుంచుకోవాలంటే, చిన్న పాకలో జన్మించారని గుర్తుంచుకోండి. చిన్న పాకలో జన్మించారు. వచ్చేసి శివానంద లహరి, చల్లని తల్లి, నీతి కథా మంజరి, తుస్సుమన్న మహిమలు, పరాగ భూమి, విందు భోజనం. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే,
శివ చల్లని గాలిలో నేతి పరోటాల విందు బాగున్నది. శివ చల్లని గాలిలో నేతి పరోటాల విందు బాగున్నది. శివ అంటే శివానంద లహరి, చల్లని అంటే చల్లని తల్లి, నీతిలో నీ అంటే నీతి కథా మంజరి, తా అంటే తుస్సుమన్న మహిమలు, విందు విందు అంటే విందు భోజనము, బాగుంది అంటే పరాగ భూమి, అంటే భూమి భూమి అని గుర్తుంచుకోండి, పరాగ భూమి. నెక్స్ట్ 1966లో బంగారు నడిచిన బాట నవలకి కేంద్ర ప్రభుత్వము విద్యాశాఖ బహుమతి ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 1976లో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చింది. 2010లో అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు లభించింది. సో ఈ అవార్డులన్నింటినీ ఒక ట్రిక్ ద్వారా గుర్తుంచుకుందాము. ఏంటంటే బంగారం నువ్వే తల్లి, బంగారం నువ్వే తల్లి అంటే బంగారము అంటే బంగారు నడిచే బాట అని అర్థం. నువ్వే అంటే నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు, తల్లి అంటే అడవి తల్లి అని అర్థం. చిన్న శిశువు పాఠం వచ్చేసి చిన్న శివ, ప్రక్రియ పద కవిత, ఇతివృత్తం శైశివ వర్ణన, కవి తాళ్లపాక అన్నమయ్య. వీటిని ఎలా గుర్తుంచుకోవాలంటే శివన్న పద చిన్ని దగ్గరికి, శివన్న పద చిన్ని దగ్గరికి. ఇక్కడ శివ అంటే శైశివ వర్ణన, అన్న అంటే తాళ్లపాక అన్నమయ్య, పద అంటే పద కవిత, చిన్ని అంటే చిన్న శిశువు. నెక్స్ట్ ఈయన తాళ్లపాక అన్నమయ్య రాసిన రచనలు ఏమిటి అంటే శృంగార మంజరి, ద్విపద రామాయణం, వెంకటాచల మహత్యం, 12 శతకాలు, సంకీర్తన లక్షణము. ఈ రచనలన్నిటినీ ఎలా గుర్తుంచుకోవాలి అంటే మంజరి రాముడి మహాత్యం గురించి 12 కీర్తనలు రాసింది. మంజరి ఏం చేసింది? రాముడి మహాత్యం గురించి 12 కీర్తనలు రాసింది. మంజరి అంటే శృంగార మంజరి, రాముడు అంటే ద్విపద రామాయణం, మహాత్యము అంటే వెంకటాచల మహాత్యము, 12 కీర్తనలు అని అంటే 12 శతకాలు, కీర్తనలు అంటే సంకీర్తన లక్షణము. మరొకసారి మంజరి రాముడి మహాత్యం గురించి 12 కీర్తనలు రాసింది. మంజరి రాముడి మహాత్యం గురించి ఎన్ని కీర్తనలు? 12 కీర్తనలు. మర్రి చెట్టు పాఠం వచ్చేసి మర్రి చెట్టు, ప్రక్రియ స్వగతం, ఇతివృత్తం సహానుభూతి, కవి త్రిపురనేని గోపీచంద్. సో దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే మర్రి చెట్టు గతంలో గోపికి సహాయం చేసిందంట. మర్రి చెట్టు ఏం చేసింది? గతంలో గోపికి సహాయం చేసింది. మర్రి చెట్టు గతంలో గోపికి సహాయం చేసింది. సో మర్రి అంటే మర్రి చెట్టు, గతంలో అంటే స్వగతం, సహాయము అంటే సానుభూతి, గోపి అంటే త్రిపురనేని గోపీచంద్. ఈయన రచనలు వచ్చేసి మనకి తండ్రి కొడుకులు, ధర్మవొడ్డి, మమకారం, మాకు ఉన్నాయి స్వగతాలు, వీలునామా, పోస్టు చేయని ఉత్తరాలు. ఏంటివి? తండ్రి కొడుకులు, ధర్మవొడ్డి, మమకారం, మాకు ఉన్నాయి స్వగతాలు, వీలునామా, పోస్టు చేయని. మా తండ్రి ధర్మపై మమకారముతో మాకు వీలునామా గురించి ఉత్తరం రాశాడు. మా తండ్రి ధర్మపై మమకారంతో మాకు వీలునామా గురించి ఉత్తరం రాశాడు. మా తండ్రి ధర్మపై మమకారంతో మాకు వీలునామా గురించి ఉత్తరం రాశాడు. మరోసారి మా తండ్రి ధర్మపై మమకారంతో మాకు వీలునామా గురించి ఉత్తరం రాశాడు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి పద్య పరిమళము. ఈ పాఠం వచ్చేసి పద్య పరిమళం, ప్రక్రియ శతకం, ఇతివృత్తం నైతిక విలువలు, రచయిత శతక కవులు. కవులు శతకం యొక్క విలువలు పద్య రూపంలో చెప్పారు. కవులు శతకం యొక్క విలువలు పద్య రూపంలో చెప్పారు. కవులు ఏం చేశారు? శతకం యొక్క విలువను పద్య రూపంలో చెప్పారు. పోతన భాగవతం ఎలా గుర్తుంచుకోవాలి? పోతన భాగవతాన్ని
పావు భాగం అని గుర్తుంచుకోండి. పా అంటే పోతన, భాగము అంటే భాగవతం. మరోసారి పోతన భాగవతాన్ని పావు భాగం. ఎంత రాశాడు? పావు భాగం. పావు భాగంలో పా అంటే పోతన, బా అంటే భాగవతం. పక్కి అప్పల నరసయ్య కుమారి శతకం. పక్కి అప్పల నరసయ్య కుమారి శతకం. ఎలా గుర్తుంచుకోవాలంటే పక్కి కుమార, పక్కింట్లో ఉన్నాడు మా కుమారుడు, పక్కింట్లో ఉన్నాడు మా కుమారుడు. నెక్స్ట్ వచ్చి మారద వెంకయ్య భాస్కర శతకం. మారద వెంకయ్య భాస్కర శతకం. మారడు భాస్కరుడు, మారడు ఎప్పటికీ భాస్కరుడు. నెక్స్ట్ వచ్చేసి పోతులూరి వీరబ్రహ్మం కాళికాంబ సప్తశతి. దీంట్లో ఎలా గుర్తుంచుకోవాలి? పాక అని గుర్తుంచుకోండి. పాక అంటే పా అంటే పాకని పోతులూరి, కా అంటే కాళికాంబ సప్తశతి అని గుర్తుంచుకోండి. గువ్వల చెన్నడు అంటే గువ్వల. ఏనుగు లక్ష్మణ కవి రత్నావళి. ఏనుగుని దాంతో చేశారు? రత్నాలతో చేశారు. ఏనుగుని ఎలా చేశారు? రత్నాలతో. చుక్కకోటి వీరభద్రమ్మ నగజ శతకము. ఏం చేసింది? చక్కని నగ చేసుకుంది. దానికి ఎంత? ₹1,00,00,000. చక్కని నగ చేసుకుంది. ధర ఎంత అంటే ₹1,00,00,000. నెక్స్ట్ వచ్చేసి గద్దల సామ్యుల్ హితోక్తి శతకము. గద్దల హితం అని గుర్తుంచుకోండి. గద్దల హితం. నెక్స్ట్ వచ్చేసి జెండామాన్ ఇస్మాయిల్ ఆంధ్రపుత్ర శతకము. జై ఆంధ్ర అంటే జెండామాన్ ఇస్మాయిల్, ఆంధ్ర అంటే ఆంధ్రపుత్ర శతకము. కప్పలపెల్లి. ఈ కప్పలపెల్లి ఎలా గుర్తుంచుకోవాలంటే పాఠం కప్పతల్లి పెళ్ళి, ప్రక్రియ గేయం, ఇతివృత్తం ఆచారం సాంప్రదాయం, కవి చావలి బంగారమ్మ. మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే చావలి ఏమన్నదంటే కప్ప పెళ్లిలో గేయం పాడడం అనేది ఆచారం సాంప్రదాయం అని చెప్పింది. చావలి కప్ప పెళ్లిలో గేయం పాడడం ఆచారం సాంప్రదాయం అంట. చావలి ఏం చెప్పింది? కప్ప పెళ్లిలో గేయం పాడడం ఆచారం అని చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి రచనలు వచ్చేసి ముద్దు కృష్ణ, బంగారు కవితలు, కాంచన విపంచి. ముద్దు బంగారం మా కాంచన, ముద్దు బంగారం మా కాంచన, ముద్దు బంగారం మా కాంచన. పాఠము ప్రక్రియ కథానిక, ఇతివృత్తం ఆశావాహ దృక్పథము, కవి బోనం నాగభూషణం సదానంద. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఎదలో ఉన్న కథను ఆశ సదాకు చెప్పింది. ఎదలో ఉన్న కథని ఆశ సదాకి చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి కలం పేర్లు వచ్చేసి శూలపాణి భూషణం శుభం. కలం పేర్లు శుభం. రచనలు వచ్చేసి భూషణం ఏది సత్యం ఏదా సత్యం, కొండగాలి, అడవంటుకుంది కొత్తగాలి. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే సత్యం కొండ మీద నుండి భూమిని అంటే భూమి అంటే భూషణము చూస్తూ ఏది అడవి అన్నట్టు ఉంది అన్నాడు. ఏది అడవి అన్నట్టు ఉంది అన్నాడు. ఏం చేశాడు? సత్య కొండ మీది నుండి భూమిని చూస్తూ ఏది అడవి అన్నట్టు ఉంది అన్నాడు. హితోక్తులు పాఠం రాసినది పాఠం హితోక్తులు, ప్రక్రియ అనువాదము, ఇతివృత్తం నైతిక విలువలు, కవి రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే హితోక్తులు నైతిక విలువలు అనువాదం చేసి రాళ్లపై రాశాడు. ఏం చేశాడు? హితోక్తులను నైతిక విలువలని అనువాదం చేసి రాళ్లపై రాశాడు. నెక్స్ట్ వచ్చేసి రచనలు ఏంటివి? సారస్వత లోకం, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమన.
ఎలా గుర్తుంచుకోవాలి అంటే వేమన సర్వస్వము అన్నమాచార్యులు అనుకున్నాడు. వేమన సర్వస్వం అన్నమాచార్యులే అన్నాడు. పాఠం వచ్చేసి ప్రియమిత్రునికి ప్రక్రియ లేక, ఇతివృత్తం మానవీయ విలువలు, కవి రచయిత సూర్యదేవర సంజీవదేవ్. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే సూర్య విలువల గురించి మిత్రునికి లేఖ రాశాడు. సూర్య విలువల గురించి మిత్రునికి లేఖ రాశాడు. నెక్స్ట్ వచ్చేసి రచనలు ఏంటివి? తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపాయలు. ఏంటివి? తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపాలు. సో దీన్ని ఎలా రేఖ జ్ఞాపకాలు, కాంతి రూపదారులు. రేఖ జ్ఞాపకాలు, కాంతి రూపధారలు. ఏంటిది? రేఖ జ్ఞాపకాలు, కాంతి రూపధారలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.